మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 107వ కీర్తన 9వ వచనము. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. ప్రియ దైవజనమా, ఈ వాగ్దానము మన ఆశలన్నీ నెరవేర్చబడాలని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉంటాము. నెరవేర్చబడకపోవడం చూసి నిరాశపడుతూ ఉంటాము. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ప్రకారం, మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. 3వ వచనం ప్రకారం, భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నందున ఏమీయూ దొరుకుటలేదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును ప్రియ దైవజనమా, ఆశించడం మానవ నైజం. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం, దినమెల్లా ఆశలు పుట్టుచుండును. మానవ హృదయంలో అనేక ఆశలు దినమెల్లా పుడుతూనే ఉంటాయి. తను ఉన్న స్థితిగతులను బట్టి అవి మారుతూ ఉంటాయి. కానీ అసలు క్రీస్తును వెంబడించే బిడ్డగా మనము వేటి మీద ఆశ పెట్టుకొనాలి? వాక్యపు వెలుగులో మనం చూచినట్లయితే, మొదటగా 131వ కీర్తన 3వ వచనం ప్రకారము, నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునే వారముగా ఉండాలి. అవును, దేవుని మీద మనము మన ఆశలన్నీ పెట్టుకునేవారుగా ఉండాలి. ఈ లోకంలో కొందరిని చూస్తూ ఉన్నప్పుడు, నా ఆశలన్నీ నా కొడుకు మీదే, నా ఆశలన్నీ నా కూతురు మీదే, ఈ రీతిగా పలు రకాలుగా మనుషుల మీద ఆశలు పెట్టుకునే వారిని చూస్తూ ఉంటాము. కానీ మనము ఆశ పెట్టుకొనవలసింది దేవుని మీద. చూడండి, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని 146వ కీర్తన 5వ వచనము తెలియజేస్తూ ఉంది. అవును, మనము ధన్యులము కావాలి అంటే దేవుని మీద ఆశ పెట్టుకునే వారముగా ఉండాలి. రెండవదిగా 119వ కీర్తన 74వ వచనం ప్రకారం, దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకునే వారముగా ఉండాలి. ఆ వాక్యము మనలను దేవుని పోలికలోనికి రూపాంతరపరుస్తుంది. మనలో దేవునికి హేయమైన వాటిని, విరోధమైన వాటిని తొలగించుకోవడానికి సహాయపడుతుంది. దేవుని మార్గములో నడవడానికి ఒక దీపములా మనకు తోడ్పడుతుంది. కాబట్టి మనము నిత్యము దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకునే వారముగా ఉండాలి. మూడవదిగా 119వ కీర్తన 174వ వచనం ప్రకారం, దేవుడిచ్చు రక్షణ కొరకు ఆశపడే వారముగా ఉండాలి. ఈ లోకములో ఎన్ని ఉన్నా క్రీస్తు లేని జీవితము వ్యర్థము. ప్రియ సహోదరుడా, సహోదరి, రక్షణ మనము కలిగి ఉంటే యుగ యుగములు నిత్య జీవములో దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని పొందుకుంటాము. కాబట్టి ఆ రక్షణ కొరకు ఆశపడే వారముగా ఉండాలి. మన రక్షణ కొరకే కాదు, మన చుట్టూ ఉన్న వారి రక్షణ కొరకు, మన కుటుంబ సభ్యుల రక్షణ కొరకు, మన రక్త సంబంధికుల రక్షణ కొరకు, మన బంధుమిత్రుల రక్షణ కొరకు ఆశ పెట్టుకునే వారముగా, ఆశ పడే వారముగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే 84వ కీర్తన 2వ వచనం ప్రకారం, దేవుని మందిరావరణములను చూడవలనని ఆశ పెట్టుకునే వారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, దేవుని మందిరంలో నివసించువారు ధన్యులని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక్క దినము ఆయన మందిరములో గడిపితే అది 1000 దినములకు సమానము. అవును, వ్యర్థమైన వాటి యొద్ద మన సమయాన్ని వెచ్చించకుండా దేవుని మందిరములో గడపాలనే ఆశ కలిగిన వారముగా మనం ఉండాలి. 5వదిగా చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము, పౌలు గారు అంటారు కదా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ కలిగి ఉన్నానని. అవును, ఈ లోకము విడిచిన తర్వాత యేసయ్యతో కూడా ఉండాలనే ఆశను మనము కలిగి ఉండాలి. ఆ ఆశ కలిగి భయముతో, వణుకుతో మన సొంత రక్షణను కొనసాగించే వరముగా ఉండాలి. ప్రియ దైవజనమా,
దేవుని బిడలుగా మనము కలిగి ఉండవలసిన ఆశలు ఇవి. వీటి కొరకు మనము ఆశపడితే మొదట దేవుని రాజ్యమును, నీతిని వెదికే వారముగా ఉంటే సమస్తము మనకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి వ్యర్థమైన ఆశలను విడచి ఈ దినం దేవుడు మనతో మాట్లాడిన విధముగా ఎటువంటి ఆశలు కలిగి ఉండాలో దేవుడు మన ముందు ఉంచాడు. కాబట్టి అట్టి ఆశను కలిగి దేవుని ఎదుట జీవిద్దాము. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన దినములన్నిటా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. నిజముగా మేము వేటి మీద ఆశ కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించి ఉన్నారు. అట్టి రీతిగా నీ ఎదుట మేము కనపడే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: అహావా వైపునకు పారు నది యొద్ద ఎజ్రా సమకూర్చిన పురుషులలో ఏ వంశపు పురుషులు 28 మంది కలరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.